ఒక కొత్త జీవితం, ఒక కొత్త ఆనందం. ఆ ఆనందానికి భరోసాగా ఒంగోలులోని ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్లో బర్త్ అండ్ బియాండ్ ప్రత్యేక విభాగం. అనుభవజ్ఞులైన గైనకాలజిస్టులు, పీడియాట్రిషన్ల సేవలతో తల్లి మరియు శిశువుకు సంపూర్ణ సంరక్షణ. హైరిస్క్ ప్రెగ్నెన్సీలకు ప్రత్యేక వైద్యం. 24 గంటల అత్యవసర సేవలు ఎల్లప్పుడూ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో ప్రీమెచ్యూర్ బేబీస్ కోసం ఎన్ఐసియు, పిఐసియు ప్రత్యేక సంరక్షణ. శిశువుల టీకాలు, ఆరోగ్య పర్యవేక్షణతో ప్రతి అడుగులోనూ మీతోనే. సురక్షిత మాతృత్వం, ఆరోగ్యమైన బాల్యం. బర్త్ అండ్ బియాండ్ అట్ ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్. పీడీసీసీపై కావాలని దుష్ప్రచారం చేస్తూ బ్యాంక్ ప్రతిష్టను దెబ్బతీయాలనే ప్రయత్నాలు సహించబోమని పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య హెచ్చరించారు. బ్యాంకు అభివృద్ధి, రైతులు, ఉద్యోగులు, ఖాతాదారుల సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు. తాను చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉద్యోగులకు వేతన సవరణ, సహకార సంఘ ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ అమలు చేయడంతో పాటు జిల్లాలో మరో 5 శాఖలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. మొండి బకాయిల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించామని, దొంగ బంగారం కేసుకు సంబంధించిన పాత బంగారాన్ని వేలం వేయడం ద్వారా బ్యాంకుకు 4.5 కోట్ల ఆదాయం సమకూరిందన్నారు. కొంతమంది రిటైర్డ్ ఉద్యోగులు, మాజీ చైర్మన్లు కలిసి బ్యాంకుపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించిన ఆయన, గత చైర్మన్లు పాటిబండ్ల గోపాలస్వామి, దామచర్ల ఆంజనేయులు బ్యాంకు అభివృద్ధికి చేసిన కృషిని ఆదర్శంగా తీసుకుని సంస్థను మరింత బలోపేతం చేస్తున్నట్టు తెలిపారు. బ్యాంకును అప్రతిష్ఠ పాలు చేసే కుట్రలు, విష ప్రచారాలకు వాస్తవాలతోనే సమాధానం ఇస్తామని డాక్టర్ కామెపల్లి సీతారామయ్య స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన డీసీసీబీ అంటే నాకు ఇన్ఛార్జిగా, అంటే ప్రకాశం డీసీసీబీ ఇన్ఛార్జ్ చైర్పర్సన్గా నాకు అవకాశం ఇచ్చి నా కూటమి ప్రభుత్వం నాకు ఇచ్చి 1 ఇయర్ అవుతుంది. అంటే 1 ఇయర్ దాటి 1 నెల. సో దానివల్ల నేను ఈరోజు ఈ పత్రికా సమావేశం, అంటే ఈ మీడియా సమావేశం పెట్టడం జరిగింది. అంటే వచ్చిన తర్వాత నుంచి నేను ఈరోజు కూడా ఎటువంటి మీడియా సమావేశం పెట్టలేదు. అసలు మన డీసీసీబీ, ప్రకాశం డీసీసీబీలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఏమి, తర్వాత బిజినెస్ అయితే ఏమి, డిపాజిట్స్ అయితే ఏమి, ఏదైనా కూడా మన ప్రతిదీ కూడా ఇన్ఫర్మేటివ్గా ఉండాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం పెట్టి తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం పెట్టడం జరిగింది. అలాగే అంటే ఎప్పుడైతే నాకు ఆ ఇన్ఛార్జి చైర్పర్సన్గా ఈ ప్రకాశం డీసీసీబీకి అనౌన్స్మెంట్ చేశారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా డిపాజిట్స్ అయితే ఏమి, టోటల్ బిజినెస్ అయితే ఏమి, తర్వాత లోన్స్ ఏదైతే ఏమి, పూర్తిగా మనం ఆల్మోస్ట్ 15% పైన గ్రోత్ రేట్ తోటి మేము ముందుకు వెళ్ళటం జరుగుతూ ఉంది. సో డిపాజిట్స్ అనేవి ఫ్రెష్ డిపాజిట్స్, అంత ముందర డిపాజిట్స్ కూడా ఉన్నాయి. ఆ డిపాజిట్స్తో కలుపుకొని మేము ఫ్రెష్గా 134 కోట్ల రూపాయల డిపాజిట్స్ మా సొంతంగా మేము వచ్చిన తర్వాత డిపాజిట్స్ కొత్తగా చేయడం జరిగింది. అలాగే బిజినెస్ కూడా ఎక్కడో 3,400 కోట్లు ఉన్న బిజినెస్ ఈరోజు 4,120 కోట్ల రూపాయలకి పెంచడం జరిగింది. అట్లానే లోన్స్ కూడా 2,500 కోట్ల నుంచి 3,100 కోట్లకు పెంచడం జరిగింది. సో బిజినెస్ పరంగా ఎక్కడైతే డీసీసీబీ, మన ప్రకాశం డీసీసీబీ మీద ఎటువంటి అపోహలు ఉన్నాయో అవన్నీ తొలగించుకొని మనం సొంతంగా డిపాజిట్లు పెంచుకుంటూ ఫ్రెష్గా, అలానే లోనింగ్ పెంచుకుంటూ, బిజినెస్ పెంచుకుంటూ వెళ్తాం జరుగుతూ ఉంది. సో మీకు అందరికీ తెలుసు, ఇది మన దాదాపు మన డీసీసీబీ బ్రాంచ్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 50 ఇయర్స్ అయింది. 50 ఇయర్స్ ఫంక్షన్ కూడా రేపు వచ్చే నెలలో జరుపుకోబోతూ ఉన్నాం. సరే, ఈ డీసీసీబీ స్థాపించిన పెద్ద పితామహుడు మన గోపాలస్వామి గారు ఫస్ట్ చైర్మన్, తర్వాత ఆ పరంపరలో వచ్చినటువంటి మన పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారు, అదే చైర్మన్ పదవిలో కొనసాగించినటువంటి మిగతా వారందరూ కూడా వారు
శాయశక్తుల వారి యొక్క ప్రయత్నాలు వారు చేసి ఈ 50 సంవత్సరాలు మన డీసీసీబీని మంచి పొజిషన్లోనే పెట్టారు. కానీ కొన్ని అనుకోని సంఘటనలు, అంటే ఏదో కొన్ని సొసైటీల్లో, అంటే మీకు అందరికీ తెలిసిన విషయమే, ఇక్కడ ఏంటంటే కోఆపరేటివ్ స్ట్రక్చరు సి టైప్ కోఆపరేటివ్ స్ట్రక్చర్ ఉంటుంది. అంటే ప్యాక్స్, బ్రాంచుల తర్వాత డీసీసీబీ తర్వాత ఆప్కాబ్, మెయిన్ అపెక్స్ బ్రాంచ్ వచ్చేసి ఆప్కాబ్ ఉంటుంది. సో ఈ కోఆపరేటివ్ స్ట్రక్చర్లో ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ బిజినెస్ పెంచుకుంటూ వెళ్తూ ఉంటాం. ఈ బిజినెస్లో ఏంటంటే కోఆపరేటివ్ సెక్టర్లో, అంటే సొసైటీల్లో కొన్ని చోట్ల కొంత ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్, అంటే కొన్ని పొరపాట్లు జరగడం, కొంతమంది కావాలని చేయడం జరుగుతూ ఉంటుంది. దానివలన మన డీసీసీబీకి కూడా కొంత ఎఫెక్ట్ పడి డీసీసీబీ మీద ఒక ముద్ర పడింది, మన ప్రకాశం డీసీసీబీ మీద. అంటే ఇక్కడ ఏదో బాగా ఎక్కువగా ఫ్రాడ్ జరుగుతోందని కానీ, ఇక్కడ ఉన్నటువంటి మన పాత రిటైర్ అయిన ఎంప్లాయీస్ కొంతమంది అజమాయిషీ చేస్తూ బ్యాంక్ మీద దుష్ప్రచారం చేస్తూ ప్రతి వాళ్ళకి ఏదో ఒక లీకులు ఇస్తా ఏదో పబ్బం గడుపుకుంటా వస్తూ ఉన్నారు. ఈ విషయంలో నేను రాంగల్ని ఏ రోజైతే నేను ఛార్జ్ తీసుకున్నానో, నాకు కూటమి ప్రభుత్వం, మన చంద్రబాబు నాయుడు గారు, అలాగే మనకి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన ప్రధానమంత్రి మోడీ గారు, కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని బ్యాంక్ని మంచి అభివృద్ధి పదంలోకి తీసుకురావాలనుకుంటున్నాను. కానీ ఆ ఉద్దేశంతో పాటు నేను ఇక్కడ జాయిన్ అయ్యి ఏ రోజైతే జాయిన్ అయ్యానో ఆ రోజు పైన బ్యాంక్కి వచ్చి నేను సంతకం పెట్టే రోజు ఇంటరిమ్ రిలీఫ్ మన ఉద్యోగస్తులకి అప్పుడు తీసుకోవాలా. ఆల్మోస్ట్ అన్ని బ్రాంచీల్లో అన్ని మొత్తం 13 డీసీసీబీలు ఉంటే 12 డీసీసీబీల్లో ఇంటరిమ్ రిలీఫ్ తీసుకున్నారు ఉద్యోగస్తులందరూ. అయినా కూడా నేను ఆ ఇంటరిమ్ రిలీఫ్ మనం రాగానే ఆ రోజు సంతకం పెట్టి వాళ్ళకి ఇంటరిమ్ రిలీఫ్ రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళని పెర్ఫార్మెన్స్ మీద ఇన్సెంటివ్స్ అది కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత కంప్యూటరైజేషను, అంటే పాత రికార్డ్స్ పైన మీరు ఇప్పుడు ఫోటోలు తీసుకుంటే మీకు, అంటే పాత బ్రాంచ్కి ఇప్పుడున్న బ్రాంచ్కి మీకు అర్థం అవుతుంది. పాత బ్రాంచ్ అంతా కూడా పాత బీరువాలు ఉండి దాంట్లో డాక్యుమెంటేషన్ అంతా ప్రతి ఒక్కటి ఉండేది. సో నేనేం చేశానంటే ఆ పాత బ్రాంచి కొంత మార్పు జరగాలి లోపల అన్న ఉద్దేశంతో ఆ బ్రాంచ్లో ఉన్న బీరువాలన్నిటినీ కూడా ఒకచోట భద్రపరిచి ఆ బ్యాంక్ వాటిల్లో బీరువాల్లో ఉన్నటువంటి కాగితాలన్నింటినీ కూడా డిజిటలైజేషన్ చేయడం జరిగింది. అది తీసుకున్న స్టెప్ ఇంటరిమ్ రిలీఫ్ తర్వాత మనం ఆఫీస్లో ఎప్పుడు కూడా పేపర్ కాగితాల మీద రాయడం, చించేయడం, ఎట్లా పడితే అట్లా మాల్ ప్రాక్టీస్ జరుగుతుందన్న ఉద్దేశంతో ఈ ఆఫీసు స్టార్ట్ చేయడం జరిగింది. అంతకుముందు ఎప్పుడు లేదు మన బ్రాంచ్లో. ప్రకాశం డీసీసీబీలో, మిగతా బ్రాంచ్లో ఏమో నాకు తెలియదు, కానీ వేరే అదర్ డీసీసీబీల్లో మన ప్రకాశం జిల్లాలో ఫస్ట్ టైం నేను రాగానే ఈ ఆఫీస్ స్టార్ట్ చేశాను. డిజిటలైజేషన్ పెట్టాం. అంటే ప్రతి ఒక్క బ్రాంచి వాళ్ళు బీరువాల్లో ఉన్న కాగితాలు ప్రతి ఒక్కటి కూడా భద్రపరిచి అన్నీ డిజిటలైజేషన్ చేయటం జరిగింది. సో దాని తర్వాత నేను అనుకోకుండా నాకు మన స్టేట్ గవర్నమెంటు ఒకసారి పిలిచి ఒక అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. అవార్డు సౌత్ కోస్ట్లో మనం వన్ ఆఫ్ ద, అంటే ఫస్ట్ బ్రాంచ్గా మనకి బిజినెస్ చేసిన దాంట్లో ఫస్ట్ బ్రాంచ్గా మనకు అవార్డు ఇవ్వడం జరిగింది. అవార్డు నేను అందుకున్న మన ఆప్కాబ్ ఎండి, తర్వాత మన ఆప్కాబ్ చైర్మన్ గారు, ఆ రోజు మన మన మినిస్టర్ గారు, వీరందరూ సమక్షంలో అవార్డు తీసుకోవడం జరిగింది. అవార్డు తీసుకున్న, అంటే నేను జాయిన్ అయిన 6వ నెల 5వ నెలలోనూ ఈ అవార్డు తీసుకోవడం జరిగింది. అంటే అప్పటికి నేను నా సొంతంగా నేను వర్క్ చేసింది ఏమీ లేకపోయినా కూడా, అంటే మన డీసీసీబీ మంచి పొజిషన్లోనే ఉంది అప్పటికే. కానీ బయట మాత్రం ఎవరు ఏది పడితే అది మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. సరే, ఆ అవార్డు తీసుకున్నప్పుడు కూడా కొంతమంది దాని మీద కొంత ఏవో సంభాషణలు, అంటే ఈయన పొంగల్ని వచ్చిందా, ఈయన రాంగాల్ని ఈయన పొడిచాడా ఎంతలావనా అని చెప్పి
కొంతమంది మాట్లాడుకోవడం కూడా జరిగింది, అవి నా చెవిని పడ్డి అవి దాని గురించి నేను పెద్దగా డిస్కషన్ కూడా తీసుకోవాలా. దేనికంటే ఇది నిరంతర ప్రక్రియ అభివృద్ధి అనేది. మనం ఉద్యోగస్తులు చేసుకుంటూ పోతారు, వాళ్ళకి సంబంధించి మనం కొంత సహాయ సహకారాలు అందిస్తే బ్యాంక్ ఒక మంచి పొజిషన్లోకి వెళతాన్న ఉద్దేశంతో వాళ్ళ అన్నయ్య కూడా మనం పట్టించుకోలేదు, అవార్డు తీసుకోవడం జరిగింది. దాని తర్వాత ఒక మంచి సీఈఓ కావాలి అన్న ఉద్దేశంతో అప్పుడు మనకి సీఈఓ ఫిట్ అండ్ ప్రాపర్లో ఉన్న సీఈఓ గారు లేకపోవడం వలన కొంత ఫస్ట్లో బిజినెస్ డిలే అవ్వడం వాస్తవం. తర్వాత ఆప్కాబు తర్వాత వీళ్ళు పెట్టిన ఇంటర్వ్యూస్ ప్రకారంగా వాళ్ళు మాకు అలాట్ చేసినటువంటి సీఈఓ గారు వెంకటేశ్వర శర్మ గారు వచ్చారు. వారు వచ్చిన తర్వాత చాలా డ్రాస్టిక్గా స్టెప్స్ తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే మాకు నాబార్డ్ కానీ ఆప్కాబ్ కానీ వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్లోనే మేము ప్రతి ఒక్కటి చేసుకుంటూ వెళ్తున్నాం. అంటే దీనిలో ఒకటేంటంటే ట్రాన్స్ఫర్ పాలసీ ఎప్పుడు కూడా గత 5 సంవత్సరాలు 4-5 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా ఇక్కడ ట్రాన్స్ఫర్లు అయ్యాయి, ఎప్పుడు జరగల. పాత చైర్మన్లు ఎవరున్నా కూడా వాళ్ళతో చేసుకుంటూ పోతున్నారు. ఆ ఎప్పుడైతే వీళ్ళందరూ కంటిన్యూగా 4-5 సంవత్సరాల నుంచి అట్లానే ఉన్నారో ఎక్కడన్నా ఇబ్బంది, ఇది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి ఒకే ప్లేస్లో 5 సంవత్సరాలు దాటి ఉంటే ఏదన్నా మాల్ ప్రాక్టీస్ జరుగుతుందన్న ఉద్దేశంతో వాళ్ళు ఎప్పుడు కూడా ట్రాన్స్ఫర్ పాలసీ తొందరగా ఇంప్లిమెంట్ చేయమని అడగడం జరిగింది. దాన్ని ట్రాన్స్ఫర్ పాలసీ మేము చాలా పారదర్శకంగా, అంటే ఎక్కడ ఎటువంటి తావు లేకుండా మాకున్న సీఈఓ గారు శర్మ గారు ఎవరైతే ఎక్కడ రీప్లేస్మెంట్ కరెక్టో ఆయన చూస్ చేసుకొని చేయడం జరిగింది. అది 1-to-1 కూర్చొని ఎవరైతే మేము ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నామో వాళ్ళందరినీ కూర్చోబెట్టి 1-2 స్థానాలు వేరే కల్పించి వాళ్ళకంటే 40-50 కిలోమీటర్ల దూరం కూడా పోకుండా ఇంకా దగ్గరలో ఉండేట్టుగానే వాళ్ళకి అవకాశం కల్పించి మనం ట్రాన్స్ఫర్లు 60 మందికి చేయడం జరిగింది. తర్వాత మామూలుగా వర్క్ చేసుకుంటూ పోతున్నాం. ఏదో ఒకటి పేపర్లో రావడం సొసైటీల గురించి, అంటే అక్కడ ఫ్రాడ్ జరిగింది అనేది వస్తూ ఉన్నాయి. 51 ఎంక్వైరీ ఒకటి వేశారు. ఆ 51 ఎంక్వైరీ కూడా గౌరీశంకర్ గారు కొంతకాలం చేశారు. దాని తర్వాత వేరే ఇంకొకరు మళ్ళీ ఈ మధ్య 51 ఎంక్వైరీకి ఛార్జ్ తీసుకోవడం జరుగుతుంది. 51 ఎంక్వైరీ దాని ప్రకారంగా జరిగిపోతూ ఉంది. అయినా కూడా ఈ మన బ్యాంక్ మీద కొంతమంది, అంటే రిటైర్ అయిన ఉద్యోగస్తులు కొంతమంది కావాలని ఏదో బ్యాడ్ ప్రాపగాండా తీసుకొచ్చి బ్యాంక్ని సప్రెస్ చేస్తే బిజినెస్ తగ్గిపోవాలా, ఇప్పుడు వచ్చిన ఈ చైర్మన్ వీళ్ళందరికీ ఎటువంటి పేరు ప్రతిష్టలు రాకూడదు, కానీ నాకు ఇచ్చిన అవకాశం, గవర్నమెంట్ ఇచ్చిన అవకాశాన్ని వీళ్ళు ఏంటంటే, అంటే నాకు ఇక్కడ మన లోకల్ ఎమ్మెల్యే జనార్దన్ గారు, తర్వాత అలాగే మన ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 13 మంది, అంటే ఎమ్మెల్యేలు అందరూ, 2 మినిస్టర్లు అందరూ కలిసి కూర్చొని నా పేరు నిర్ణయించి నా పేరు పంపించడం జరిగింది. దానికి విరుద్ధంగా వీళ్ళు ఏంటంటే ఇతనికి ఇచ్చారన్న ఉద్దేశం. ఎందుకో మరి, నేనైతే ఎవరికి హాని చేసిన వాడిని కాదు, నా వృత్తే డాక్టర్ వృత్తి, నేను ఎవరు పేషెంట్లు చూసుకునేవాడిని కాబట్టి నేను అటువంటి వాటిల్లో ఎప్పుడు వేలు పెట్టను. నా వరకు నేను పని చేసుకుంటూ వెళ్తున్నా కూడా ఏయో కొన్ని దుష్ప్రచారాలు చేయడం మొదలుపెట్టారు. అయినా మనం పట్టించుకోలేదు. ఇక్కడ ఉన్న ఉద్యోగస్తులందరినీ ఒకే దారిలో ఒకే దృష్టిలో చూశాను. అందరూ నా వాళ్ళు, మన వాళ్ళు, మన మంచి కోరే వాళ్ళని చూశాను. కానీ ఎప్పుడు ఎవరిని ఒకరిని పాజిటివ్గా ఒకరిని అంటే వీడు నావాడు వీడు నావాడు కాదు అని చూసిన దాఖలాలు ఎప్పుడు లేవు. స్టిల్ కొంతమంది ఈ రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులు కొంతమంది వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇక్కడున్న ఎంప్లాయీస్ని ఎవరో ఒకరిని మభ్య పెట్టడం, ఏదో ఒక ఇన్ఫర్మేషన్ తీసుకోవటం, ఆ ఇన్ఫర్మేషన్ రాంగ్గా ప్రెడిక్ట్ చేయటం, దాన్ని ఏదో ఒక మీడియాలో ఇవ్వడం. ఆ మీడియా వాళ్ళు కూడా కొంతమంది, అంటే అందరూ కాదు, ఎవరో ఒకరిద్దరు అంటే ఇచ్చినప్పుడు, ఆ న్యూస్ ఇచ్చినప్పుడు దాన్ని నేను ఒక ఇన్ఛార్జిగా ఉన్నాను, ఇది ఎంతవరకు నిజం, ఇది ఎంతవరకు కరెక్టు అని అడిగిన పాపాన్ని పోలేదు, వాళ్ళ పాటికి వాళ్ళు వేయటమే ఎట్లా పడితే అట్లా. సో అట్లా చేయడం వలన మాకేమవుతుందంటే ఇన్స్టిట్యూషన్కి చాలా ఇబ్బందిగా ఉంది. అంటే ఇప్పుడు మేము పోయి ఒక డిపాజిట్ అడగాలన్నా పేపర్లు ఇలా వస్తున్నప్పుడు ఎవరు డిపాజిట్ చేస్తారు, ఎవరు డిపాజిట్ చేయరు, వాళ్ళకి ఆ ధైర్యం కూడా ఉండదు. సో మేము ఒక పక్క కష్టపడతా ఉంటే వాళ్ళు మమ్మల్ని డీగ్రేడ్ చేస్తూ మమ్మల్ని ఇబ్బంది పెడతా వెళ్తున్నారు.
ఈ మధ్య కాలంలో మా సిఇఓ గారు శర్మ గారు ఈజ్ ఎ వెరీ నైస్ మ్యాన్, అంటే చాలా పెద్ద ఆయన మీద ఒక చిన్న ఫిట్ అండ్ ప్రాపర్లో లేకపోవడం వలన ఆర్బీఐ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారంగా ఫిట్ అండ్ ప్రాపర్లో లేకపోవడం వలన ఆయన్ని తొలగించడం జరిగింది. అది నాకంటే ముందే మిగతా వాళ్ళకి వెళ్ళిపోతుంది ఆ ఇన్ఫర్మేషన్. ఆర్బీఐ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషను ఇక్కడ పిఐసిగా ఉన్న ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నాకన్నా కూడా వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఇమ్మీడియట్లీగా వాళ్ళు ఒక డిపాజిటర్ చేత పర్చూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక సొసైటీ కింద వచ్చినటువంటి డిపాజిటర్ చేత హైకోర్టులో కేసు వేయడం జరిగింది ఆ సిఇఓ గారి మీద. ఫిట్ అండ్ ప్రాపర్లో లేకపోయినా చైర్మన్ గారు ఆయన మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటి కంటిన్యూ చేస్తున్నాడు అని. నాకు అది ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత, ఆర్సిఎస్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇమీడియట్లీగా ఆయన తొలగించడం జరిగింది. ఇందులో మనం చేయగలిగేది ఏం లేదు. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వాళ్ళ రూల్స్ ప్రకారంగా మనం ఫాలో అవుతూ వచ్చాను. నా బట్టికి నేను ఎక్కడ డీవియేషన్ అనేదే లేదు. కానీ ఏదో ఒకటి ఒక డిపాజిటర్ చేత హైకోర్టులో ఒక పిటిషన్. సరే, నేను మా సభ్యులందరూ మా ఉద్యోగస్తులందరితో కలిసి నేను మా చైర్మన్ ఉంటారు కదా అక్కడ, ప్యాక్స్ చైర్మన్, సొసైటీ చైర్మన్, ఆ చైర్మన్ ద్వారా అతను వాకప్ ఎవరు ఇతను, అసలు ఇతను బ్యాంక్ ఎంప్లాయా లేకపోతే డిపాజిటర్ అని కనుక్కుంటే ఇతను ఒక డిపాజిటరు. ఆ డిపాజిటర్ కోర్టులో వేశాడు. అసలు అతను చదువుకున్న అతను కూడా కాదనుకుంటా. అతను హైకోర్టులో వేశాడు ఏమని, ఈ సిఇఓ ఫిట్ అండ్ ప్రాపర్లో లేకపోయినా చైర్మన్ గారు ఇన్ని కంటిన్యూ చేస్తున్నారు అని. సరే, వేసిన తర్వాత అతను ఎవరు అనేది వాకప్ చేస్తే తీసుకొచ్చాము, అతనితో మాట్లాడాను. అతన్ని కొంతమంది బయట వ్యక్తులు, కొంతమంది రిటైర్డ్ అయిన వ్యక్తులు, కొంతమంది అంటే చైర్మన్గా చేసి బయట ఉన్న వ్యక్తులు, ఇట్లాంటి వాళ్ళందరూ కలిసి అతని చేత డబ్బులు ఇచ్చి అతని చేత హైకోర్టులో కేసు వేశారు. సరేనమ్మా, నీ మీద నేను కేసు పెడుతున్నాను, బ్యాంక్ తరపు నుంచి, నా బ్యాంక్ ఇంట్రెస్ట్ తరపు నుంచి నేను కేసు పెడుతున్నాను, లేదు నువ్వు చెప్పు అంటే అతను నాకు అసలు ఏం తెలియదండి, నా చేత కొంతమంది వ్యక్తులు హైకోర్టులో కేసు ఇచ్చారు, నేను విత్డ్రా అవుతాను అన్నాడు. సరే, విత్డ్రా అయితే మంచిదే, విత్డ్రా కాకపోతే నేను కేసు పెట్టాల్సి వస్తుంది అని చెప్పిన తర్వాత తనే విత్డ్రా అయిపోయాడు. ఆ కేసు హైకోర్టులో కొట్టేయడం జరిగింది. అయినా కూడా అతని దగ్గరికి నేను ఆ చైర్మన్, మన లోకల్ చైర్మన్ పంపించి మాట్లాడించి తీసుకొచ్చిన తర్వాత అక్కడున్న చైర్మన్కి ఫోన్ చేస్తారు వీళ్ళు, బయట ఉండేవాళ్ళు, ఈ రిటైర్డ్ పీపుల్, కొంతమంది చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తులు ఫోన్ చేసి, మీకేంది అంత అడ్వాంటేజ్, మీరు అంత తొందరపడుతున్నారేంటి, అక్కడ జరిగింది తప్పే కదా అని. తప్పే కదా అంటే వాడిచ్చిన రిపోర్ట్లో సిఇఓ ఒకరు ఫిట్ అండ్ ప్రాపర్లో లేరని చెప్పి పెడుతూ మా బ్యాంక్ ఆడిట్ రిపోర్ట్ మొత్తం 50 పేజీల ఆడిట్ రిపోర్ట్ మొత్తం దానికి జత చేసి పెట్టాడు. అసలు బ్యాంక్ ఆడిట్ రిపోర్ట్ ఎలా పోతుంది బయటికి? పబ్లిక్ డొమైన్లో పెట్టరు. సో ఎట్లా పోతుంది? ఎవరో సహకరించారు దీని నుంచి అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే ఎవరు ఇచ్చారు ఏంటి అనేది పూర్తిగా అవగాహనకు వచ్చాం. కేసు విత్డ్రా చేసుకున్నాడు, అంత అయిపోయింది. అయినా వాళ్ళు బెదిరిస్తారు ఆ చైర్మన్ని, పబ్లిక్ డొమైన్లో పెట్టచ్చు, మీరెవరు అని. సరే తెలుసు, కానీ మనకెందుకులే అని చెప్పి మనం కామ్గా మన పని మనం చేసుకుంటూ వెళ్తున్నాం. అట్లా వీళ్ళు ఏంటంటే కొంతమంది శక్తులు ఉన్నాయి బయట, మన డీసీజీబీని మంచి పేరు రాకూడదు, వీళ్ళకి మంచి పేరు రాకూడదు, తద్వారా ఎమ్మెల్యేకి మంచి పేరు రాకూడదు, తద్వారా గవర్నమెంట్కి మంచి పేరు రాకూడదు అన్న ఉద్దేశంతో వీళ్ళు ఏంటంటే ఏదో ఒకటి అలా చెప్పి చేసుకుంటూ వస్తూ ఉన్నారు. నేను ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ జరిగేది ప్రతి ఒక్కటి కూడా మన లోకల్ మన ఎమ్మెల్యే గారికి ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాం. సో నేను కోరుకునేది ఏంటంటే మన బ్యాంక్ బ్రహ్మాండమైన పొజిషన్లో ఉంది. సొసైటీలు కొన్ని సొసైటీలు అయితే ఇబ్బందికరంగానే ఉన్నాయి, కానీ వాటిని ఎలా బాగు చేయాలన్న ఉద్దేశంతో మేమేంటంటే సిఇఓ గారిని కూర్చోబెట్టుకొని మాట్లాడుకుంటూ ప్రతి సొసైటీని ఒక మంచి పొజిషన్లో తీసుకురావాలన్న ఉద్దేశంతో మేము పనిచేస్తూ ఉంటే, అట్లనే
ఈచ్ అండ్ ఎవ్రీ సొసైటీకి ఆల్మోస్ట్ ఒక 50% సొసైటీకి తిరగడం జరిగింది. తిరిగిన ప్రతి సొసైటీలో ఉన్నటువంటి ప్రతి బిల్డింగు పాతబడిపోయి అలా ఉండటం వలన క్రెడిట్ నోట్లు కూడా ఇవ్వడం జరిగింది ఈ మధ్యకాలంలో. అంటే వాళ్ళు బాగు చేసుకునేదానికి కానీ, వాళ్ళు ఏదన్నా బిజినెస్ నాన్ క్రెడిట్ బిజినెస్లు పెట్టుకునేదానికి కానీ, ఇట్లాంటి వాటిని కూడా మేము క్రెడిట్ బిజినెస్లు ఇచ్చి చేయడం జరిగింది. అంటే సొసైటీల్లో కూడా చాలా వరకు చైర్మన్లు చాలా హ్యాపీగా ఉన్నారు, ఇంత ముందుకు కానీ ఇప్పుడు కానీ. ఏంటంటే మనం క్రెడిట్ నోట్ ఇచ్చాం, బ్రాంచ్ని అభివృద్ధి చేసుకోవాలా, బిల్డింగ్ బాగుండాలా, మనం నాన్ క్రెడిట్ బిజినెస్ బాగా చేయాలా, ఏదో ఒకటి నాన్ క్రెడిట్ బిజినెస్ చేసి సంఘానికి మంచి పేరు తీసుకురావాలా, డబ్బులు ఉంటే ఇంకా బెటర్గా చేసుకుంటా వెళ్ళచ్చు నాన్ క్రెడిట్ బిజినెస్లో అన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇవన్నీ జీర్ణించుకోలేక వీళ్ళు కొంతమంది శక్తులు, కొంతమంది వ్యక్తులు, పనికి మాలిన వాళ్ళు, ఎందుకు పనికిరారు వీళ్ళు, ఇట్లాంటి పెట్టేదని ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటారు. ఆ ఉద్దేశంతో నేను ఈ మధ్య ఎప్పుడూ పెట్టినటువంటి మీడియా సమయం అంటే, నేనేంటంటే ఒక పొలిటికల్ ఫ్యామిలీ నుంచి రాకపోయినా ఒక పార్టీకి సేవ చేస్తూ, ఆ పార్టీకి సేవ చేయటం వలన నాకు ఒక గుర్తింపు వచ్చి ఇక్కడున్న ఎమ్మెల్యే గారు కానీ, మిగతా ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు ఇద్దరు కానీ నా పేరు ప్రతిపాదించినప్పుడు అందరూ కూడా యునానిమస్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళందరికీ మంచి పేరు రావాలన్న ఉద్దేశంతో మనం ప్రయత్నం చేస్తుంటే వీళ్ళు ఇటువంటి పనులు చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతూ మమ్మల్ని డిగ్రేడ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో అట్లనే ఇంకా ఈ సొసైటీలకు సంబంధించినటువంటి ఫ్రాడ్ కేసులు 51 ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి. అందులో కొమరోలు ఒకటి. ఈ కొమరోలు ఎప్పుడో 24లో ఒక దిలీప్ కుమార్ అనే CEO పనికిమాలినాడు, వాడు ఎప్పుడో సస్పెండ్ అయ్యాడు. 3.5 కోటి వాడు ఫ్రాడ్ చేసి సస్పెండ్ అయితే వాడి పేరు మీద ఈ పనికిమాలిన సోకాళ్ళు నేను చెప్పాను కదా, ఎవరైతే రిటైర్డ్ అయిన వాళ్ళు, ఈ పాత చైర్మన్లు కలిసి కొంతమంది వాడి చేత హైకోర్టులో పిటిషన్లు వేయిస్తారు. ఏం పీకుతారు? మనం ఏమన్నా తప్పు చేస్తే మనం భయపడాలా? నాకు తెలియక అడుగుతాను. వీళ్ళు ఏం చేయాలని నాకు తెలియక అడుగుతాను. బ్యాంకుని డిగ్రేడ్ చేసి ఏం సంపాదించుకోవాలని, ఏం పేరు సంపాదించుకోవాలని నాకు తెలియక అడుగుతాను. నాకు ఇచ్చిన పదవీ కాలం, వాళ్ళు ఇచ్చినంత కాలం నేను మంచిగా అభివృద్ధి చేయాలని చూస్తుంటే బ్యాంక్ మీద ఇట్లాంటి పనికిమాలిన మన ఫ్రాడ్ చేసినటువంటి వీళ్ళ ద్వారా బ్యాంక్ హైకోర్టులో పిటిషన్లు వేసి మనకు తెలియకుండా అక్కడ ఏదో జరుపుతూ ఉంటారు. సో ఇట్లాంటివన్నీ కూడా పోవాలి. ఆ ఉద్దేశంతో నేను ఈరోజు మీడియా సమావేశం పెట్టి వాళ్ళకి తెలియాలి, మనం ఏ తప్పు చేయకుండా వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది నాకు తెలియడం లేదు బేసిక్గా. కనీసం ఎప్పుడైనా మనం ఖండించకపోతే దీన్ని మళ్ళీ దాన్ని ఏదో వీళ్ళు చెప్పేది పొద్దుగూకులు వాడు ఏదో ఒకటి చెప్తా ఉండంటే దాన్ని నమ్ముతారు కదా దబక్కన. ఆ ఉద్దేశంతో నేనేంటంటే ఈరోజు మీడియా సమావేశం పెట్టి ఇది చేయడం జరుగుతూ ఉంది. అతి త్వరలో మన DCCB 50 years ఫంక్షన్ చేసుకోబోతా ఉన్నాం. అట్లానే దాదాపు 60 మంది రిక్రూట్మెంట్ పాలసీ ఓపెన్ నిన్నగాక మొన్న పేపర్లో వచ్చింది, నిన్నే అనుకోండి, ఈరోజు పేపర్లో కూడా వచ్చింది. మొత్తం టోటల్గా అందరూ కలిపి ఒక 60 మంది దాకా రిక్రూట్మెంట్ చేసుకోబోతున్నాం. గత 5 సంవత్సరాల నుంచి రిక్రూట్మెంట్ చేసుకుంది లేదు. అంత ముందర రిక్రూట్మెంట్ చేసుకుంటే డబ్బులు తీసుకొని రిక్రూట్మెంట్ చేశారు. ఇంత ముందర ఏమంటారు ప్రమోషన్స్ ఇస్తే ప్రమోషన్స్ కూడా డబ్బులు తీసుకొని ప్రమోషన్లు ఇచ్చారు. ఇటువంటి పనికిమాలిన వాళ్ళు వచ్చి ఈరోజు నా మీద ఏదో ఒక అభాండాలు వేస్తా కాలం గడుపుతూ ఉంటే బాగుండదన్న ఉద్దేశంతో ఈరోజు ఈ మీడియా సమావేశం పెట్టి దీనికి ఎట్లయినా కానీ దీన్ని ముగింపు పలకాలన్న ఉద్దేశంతో పెట్టడం జరిగింది. సో ఏమంటే నేను కోరేది 50 years ఫంక్షన్ జరుగుతోంది. 50 years ఫంక్షన్కి మన బ్యాంక్ ఈరోజు మన బ్యాంక్ బ్రాంచ్ మీరు చూసుంటారు, అంత ముందర చూసుంటారు, ఇప్పుడు చూసుంటారు. ఇంత ముందర ఎలా ఉంది బ్రాంచి, ఇప్పుడు ఎలా ఉంది ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు కూడా పాత్రికేయులు నేను వచ్చిన తర్వాత ఏం జరిగిందనేది ఇన్ఫర్మేషన్ మా CEO గారు ఇస్తారు. ప్రతిదీ చూడండి, ఎంతవరకు జరిగిందో మీరు ఆలోచన చేసి దీన్ని ఒక పాజిటివ్ వేలో తీసుకెళ్ళాలి అనే కోరికతోటి ఈరోజు మిమ్మల్ని అందరిని పిలిచి చేయడం జరిగింది. అట్లనే నేను ఇది బాగు చేయటానికి కూడా మన ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్ బోర్డ్ దీనికి సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఈ భాస్కర్ గారిని పిలిచి దానికి మళ్ళా మనం టెండర్లు వేసి ఆ భాస్కర్ గారికి ఈ వర్క్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఏదో మనం ఏమీ మాట్లాడకపోయినా ఇట్లాంటి పనికి మాలిన వాళ్ళు ఉంటారు, ఏదో ఒకటి పెడతా ఉంటారని ఉద్దేశంతో అది కూడా మనం ఈ భాస్కర్ గారికి ఇచ్చి దాని ద్వారా మనం ఈ రోజున ఇది పై ఫ్లోర్ బాగు చేయించుకోవడం జరిగింది. అలానే కింద ఫ్లోర్ కూడా అయిపోతుంది, అది కూడా బ్రాంచి త్వరలోనే అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత ఒక్కసారి 50 years అంటే 50 సంవత్సరాలు యాదృచ్ఛికంగా నేను నా టైంలో 50 years ఫంక్షన్ చేయడం నాకు నిజంగా హ్యాపీగా వెరీ సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ పెద్దవాళ్ళు పెద్దామోళ్ళు మన గోపాలస్వామి లాంటి వాళ్ళు, పెద్దలు మన దామచల్ల ఆంజనేయులు లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు చేసినటువంటి డిసిసిబి ఇన్ఛార్జిగా చైర్మన్గా చేసినటువంటి వాళ్ళ అదే పదవిలో నేను ఈరోజు కొనసాగుతూ ఒక మంచి పొజిషన్లో మనం 50 years ఫంక్షన్ చేసుకుంటే మన కూటమి ప్రభుత్వానికి, మనకున్న ఎమ్మెల్యేలు, మన మినిస్టర్లు అందరికీ మంచి పేరు తీసుకొచ్చిన వాడిని అవుతాను. తద్వారా నాకు మంచి పేరు వస్తుందన్న ఉద్దేశంతో నేను ఈ ప్రోగ్రామ్ 50 years ఫంక్షన్ కూడా చేయబోతా ఉన్నాను. దానికి మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం అంటే మీరు రంగాల్ని వచ్చి మీరు దీనిలో పాల్గొన్నందుకు నాకు సంతోషంగా ఉంది. దీన్ని మీరు ఎట్లయినా కానీ నాకు పాజిటివ్గా మంచిగా రాసి పంపించాలనే ఉద్దేశంతో నేను ఈరోజు ఇచ్చేయడం జరిగింది. సో మొత్తం నేను ఇందులో ఉన్నాయన్నీ చెప్పలేకపోయి ఉండొచ్చు. అంటే పాలసీలు కూడా అంటే బ్యాంక్ పొజిషన్ అంటే నేను చదువుకున్న వాడిని, మెడికల్ ఫీల్డ్లోని బ్యాంక్ పొజిషన్ నాకు తెలియకపోవచ్చు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటనేది తెలుసుకునేదానికి నాకు కొద్దిగా టైం పట్టింది. పాలసీలు ఎలా అంటే వాళ్ళు ఎలా చేయాలి, సిఓ వీళ్ళు ఉంటారు, వాళ్ళు పాలసీలు ఎలా చేయాలి, ఇందుట్లో కమర్షియల్ ఇన్సూరెన్స్లు మనం ఏమంటారు బిజినెస్ ఇన్సూరెన్స్లు. అంతమంది యూజువల్గా ఏంటంటే మనం రైతులకి ఎక్కువగా ఇస్తూ ఉండేవాళ్ళం. కమర్షియల్గా ఇన్సూరెన్స్లు కూడా చిన్న స్టార్ట్ చేసాం. సో అవి ఇస్తూ ఉన్నాం. ముద్రా లోన్స్ ఇస్తున్నారు. తర్వాత బిజినెస్ పెరిగింది, డిపాజిట్లు పెరిగినాయి. మొన్న ఈ మధ్యకాలంలో ఆనం రామనారాయణ రెడ్డి గారికి మన ఎండోమెంట్ తరఫున ఫండ్స్ ఉంటాయి, టెంపుల్ ఫండ్స్. ఆ టెంపుల్ ఫండ్స్ కూడా మా బ్రాంచ్కి డిపాజిట్ చేయమని మొన్న ఒక చిన్న లెటర్ ఇవ్వడం జరిగింది. ఆయన దాని మీద పర్సూ చేస్తానన్నారు. ఎందుకంటే మనం ఇచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ బయట ఇచ్చే బ్యాంక్స్ కన్నా కూడా. సో మనం ఇచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ కాబట్టి డెఫినెట్గా మంచిగా ఉంటుందన్న ఉద్దేశంతో అడగడం జరిగింది. అది వస్తే మనం ఇచ్చేది ఎవరికి? లోన్లు రైతులకే. సో రైతులకు లోన్ ఇస్తాం. రైతులకు లోన్ ఇచ్చే దగ్గర కావాలంటే మనం ఇంకొక ఎంతో కొంత పర్సంటేజ్ తగ్గించుకొని ఇవ్వచ్చు. కాబట్టి ఇట్లా మనం డిపాజిట్లు పెంచుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో ప్రథమంగా నేను వచ్చినాకే అనుకుంటా 136 కోట్ల డిపాజిట్ జరిగింది. బిజినెస్ 700-800 కోట్ల బిజినెస్ 1 year లోపే పెరిగింది. సో ఇంకా అంతకంటే పారదర్శకంగా చేస్తూ ఉన్నాం. ఇంకా అంతకంటే చేయగలిగేది ఏముంది? వ్యక్తిగతమైన కారణాలతోటి కావాలని డిగ్రేడ్ చేయడం కోసం చైర్మన్ ఈయన ఉండకూడదు, పేరు రాకూడదు అన్న ఉద్దేశంతో కావాలని చేయడం. ఇంకేం సీఈఓ గారు మీరేమన్నా మాట్లాడతారా? ఇంట్రాక్ట్ కాలేదంటే నేను ఒకసారి డెవలప్ చేసుకుంటూ వస్తూ ఉన్నా. నెల 2 నెలలు 3 నెలలు జరిగేది కాదు. డిపాజిట్లు పెరగాలి. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మనం మీడియా సమావేశం పెట్టి చేయాలన్న ఉద్దేశం. ఈ 50 years ఫంక్షన్ నేను ఒక దీనిలా తీసుకున్నా. ఆ 50 years ఫంక్షన్ రోజు మనం బయట చెప్పుకుందాం. ఆ రోజుకి మన బిల్డింగ్ డిసిసిబి బిల్డింగ్ కూడా పూర్తిగా రినోవేట్ అయిపోతుంది. సో ఆ టైం వచ్చాకే 1 year దాటింది. అంటే ఇప్పుడు ఇక్కడ పని కూడా వర్క్ కూడా కొద్దిగా డిలే అవడం వలన జరిగిందే కానీ అంతకుమించి వేరే ఏం లేదు. మధ్యలో 2-3 సార్లు నన్ను మీడియా సమావేశం పెట్టమని చాలామంది అడిగారు కూడా. నేను మామూలుగా చెప్పుకుంటూ వెళ్తుంటే ఇట్లా కాదండి, మీడియా సమావేశం పెడితే కదా మీ వాయిస్ బయటకు వెళ్తే కదా ఏం డెవలప్మెంట్ జరుగుతుంది అనేది బయటకు వెళ్ళేది. అది బయటకు వెళ్లకుండా ఎలా తెలుస్తుంది అంటే, సరే ఒక టైం పెట్టుకున్నాను కదా, టైం బాండ్ పెట్టుకున్నాను, 50 years ఫంక్షన్ పెట్టుకున్నాను, గ్రాండ్గా చేయాలి. ఆ రోజు మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, కన్సర్న్ మినిస్టరు
అంటే మన కోఆపరేటివ్ దీనికి అగ్రికల్చర్ మినిస్టర్ మన అచ్చెన్నాయుడు గారు అందరినీ పిలుచుకొని భారీ ఎత్తున చెయ్యాలన్న ఉద్దేశంతో నేను ఒక స్టాండ్ పెట్టుకొని దాని ప్రకారంగా వెళ్తున్నాను. కానీ ఇట్లా ఈ చిల్లరగా ఇట్లా వ్యవహారాలు ఉంటాయని మాకు తెలియదు కదా, కొత్త. నేను పూర్తిగా పొలిటికల్ మ్యాన్ నేను కాదు, చదువుకున్నవాడిని ఏదో ఒక దృష్టిలో వెళ్తున్న వాడినే. కానీ ఇప్పుడు కదా అర్థమవుతుంది, జరిగే కొద్దిగా అర్థమవుతా ఉంది. దానికి తగ్గట్టుగా వీళ్ళు కూడా అంటే ఎంప్లాయీస్ ఒక్కసారిగా స్ట్రిక్ట్ అయ్యేకే ఎంప్లాయీస్ తప్పు కూడా ఏం లేదు దీనిలో. ఒకసారిగా మేము అక్కడ పోవాలి ఇక్కడ పోవాలి అనుకునే అన్నిళ్ళకే అలవాటు పడినోళ్ళు కదా వీళ్ళు, ఇక్కడి నుంచి అక్కడ పంపిస్తున్నాడు ఏందా అని వాళ్ళు కొంతమంది ఇదిగా ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు. మాకు టైం ఉండటం లేదు, వర్క్లోడ్ ఎక్కువ అయిందని చెప్పి కొంతమంది ఫీల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ తప్పదు, ఇప్పుడు అంత ముందర ఏంటంటే కొద్దిగా ఫ్రీగా ఉండి ఇప్పుడు కొద్దిగా పని చేయాల్సి వచ్చేకే కొద్దిగా కష్టంగానే అనిపిస్తుంది. ఇప్పుడు అసలు పూర్తి పారదర్శకంగా అంటే మనం బయట అంటే ఎవరు ఇప్పుడు లోపలికి రావాలన్నా బయట సంతకం పెట్టి రావాలా, ఏ ఎంప్లాయీ వచ్చినా ఎవరు వచ్చినా ఎవరితో మాట్లాడాలనేది అక్కడ రాయాలా, అంత పూర్తి పారదర్శకంగా చేస్తున్నాం. అంటే ఎవరు పడితే వాళ్ళు వస్తారు, ఏది పడితే అది మాట్లాడతారు, బయటకు వెళ్తారు, ఏది పడితే అది మాట్లాడుకుంటారు, కొంత తెలిసి మాట్లాడుకుంటారు, కొంత తెలియక మాట్లాడుకుంటారు. అది కాదు అన్న ఉద్దేశంతో అలా పెట్టడం జరిగింది. దాన్ని కొంతమంది నా మీద ఇది చేశారు, ఏది రిటైర్ అయిన వాళ్ళు. ఇంకోటి రిటైర్ అయిన వాళ్ళకి మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 4,000 రూపాయలు పెన్షన్ పెంచడం జరిగింది. మొన్న చేసాం, ఇది కూడా రాయండి. 4,000 రూపాయల పెన్షన్ ఒక్కొక్కరికి. మెడిక్లెయిమ్ మన మెడికల్ ఇది ఏమంటారు మెడికల్ ఎయిడ్ కింద 15,000 వేయటం జరిగింది సంవత్సరానికి. ఇంతకుముందు లేదు ఎప్పుడు ఇవి. మా 13 మంది డిసిసిబి చైర్మన్లు ఏపీసీపీఏ జనరల్ బాడీలో రీసెంట్గా వీళ్ళు తీర్మానం చేశారండి. అందులో బ్యాంక్ చైర్మన్లు ఉంటారు, 13 బ్యాంకుల చైర్మన్లు, అప్కాప్ చైర్మన్ అధ్యక్షతగా పాత ఎన్పిఏలు ఉన్నాయి కొన్ని, వాటి పాత లోన్స్ పాత పెద్దవి. సో వాటి మీద కూడా దృష్టి పెట్టి ఒకటి గోల్డ్ లోన్ ఉంది, దాన్ని కూడా పారదర్శకంగా అప్రైజర్స్ని పిలిపించి దాన్ని క్లోజ్ చేసాం. అవును అవును, దానికి సంబంధించే ఈ పాత చైర్మన్లు ఎవరు కూడా దాని మీద ఎవరు దృష్టి పెట్టలా, అది అలానే కంటిన్యూ అయింది. కంటిన్యూ అయ్యి ఎవరైతే అందులో ఇన్వాల్వ్ అయిన ఎంప్లాయీస్ కూడా సస్పెండ్ అయ్యి ఉన్నారు, వాళ్ళు కూడా రిటైర్ అయిపోయారు. బట్ స్టిల్ ఆ కేసు కంటిన్యూ అవుతానే ఉంది. కానీ ఆ గోల్డ్ బయటకు తీసి ఆ సిఇఓ గారు మన అందరూ కలిసి దాన్ని మళ్ళా ఇది పెట్టారు, ఆక్షన్ పెట్టి ఫ్రాడ్ జరిగిన గోల్డ్ ఏంది అది తీసి పక్కన పెట్టి ఏదైతే నిజమైన గోల్డ్ ఉందో దాన్ని మళ్ళీ మొత్తం ఆక్షన్ పెడితే దాని మీద మనకి దాదాపు ఎంత 4.5 crores లాభాలు వచ్చినాయి. ఇది క్లోజ్ చేయడానికే సాహసించారు వీళ్ళందరూ. అట్లానే కేసు క్లోజ్ చేయటానికి అట్లానే రాఘవరెడ్డి అని ఒక కనిగిరి ఆయన ఒకప్పుడు డైరెక్టర్గా చేసిన ఆయన ఈ బ్యాంకుకి, ఆయనది ఒక పాత కేసు ఉంది. సో అది కూడా దాన్ని వాళ్ళని పిలిచి దాదాపు 5 కోట్ల ఎంతది 50 లక్షలు లోన్ 50 లక్షలు అది ఎప్పటి నుంచో గత 10 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల నుంచి నలుగుతున్న కేసు. ఆయన వస్తే ఆయనకు ఒక కొద్దిగా టైం ఇచ్చి ఆ టైంకి కూడా ఆయన చేయలేకపోతే దాన్ని కూడా క్లోజ్ చేసేసాం, అంటే సెటప్ చేసేసాం. ఓటీఎస్ కాదు మామూలు. ఎప్పుడు ఎవరు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు ఏ చైర్మన్ బ్రాంచెస్ గురించి ఆలోచించాల. మనం వచ్చిన తర్వాత ఒక 5 బ్రాంచులు కొత్తగా పర్మిషన్ తెచ్చుకోవడం జరిగింది ఆర్బీఐ నుంచి. ఆ 5 బ్రాంచులు కూడా కొత్తపట్నంలో ఒకటి, తర్వాత ముప్పవరం ఒకటి, తర్వాత వేంగండ్ల ఒకటి, కొప్పెరపాడు, లింగసముద్రం. ఈ 5 చోట్ల కొత్త బ్రాంచులు స్టార్ట్ చేస్తున్నాం, బ్యాంక్ బ్రాంచులు. అదొక
మనం కొత్తగా తీసుకొచ్చుకున్నది. మొత్తం కంప్యూటరైజ్ అయిపోయింది. మన స్టేట్ ఫస్ట్ కంప్యూటరైజేషన్ అవటంలో. కంప్యూటరైజేషన్ అయిన తర్వాత ఈ ఇంబ్యాలెన్సెస్ అనేవి కొద్దిగా బయటగా పడతా ఉన్నాయి. అంటే అంత ముందు ఎట్టబడితే అట్లా జరిగినాయి. ఇక్కడి నుంచి ఇంకా పూర్తిగా ఏంటంటే చాలా పారదర్శకంగా జరుగుతూ పోతుంది. ఎక్కడ ఎవరు ఏం చేయడానికి ఉండదు. పారదర్శకత ఉందండి. ఎందుకంటే ట్యాక్స్ కంప్యూటరైజేషన్ జరిగింది. ట్రాన్సాక్షన్స్ ఏవి చేయాలండి? ట్యాక్స్లో ఎప్పటి నుంచో చేస్తున్న ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళకి హెచ్ఆర్ పాలసీ లేదు. అంటే సర్వీస్ రిజిస్టర్ వాళ్ళు ఏంది ప్రొవైడ్ చేయకపోవడం వలన హెచ్ఆర్ పాలసీ కింద రాలా వాళ్ళు. మనం వచ్చిన తర్వాత వాళ్ళ చేత సర్వీస్ రిజిస్టర్ వాళ్ళ అంటే వాళ్ళ క్రెడిబుల్ అంటే ఏమంటారు దాని క్రైటీరియా అంతే కదా, సర్వీస్ రిజిస్టర్ ఎలిజిబిలిటీ ప్రకారంగా వాళ్ళు అన్ని సర్వీస్ రిజిస్టర్ అన్నీ ఇచ్చిన తర్వాత వాళ్ళు హెచ్ఆర్ పాలసీలోకి తీసుకొచ్చి వాళ్ళ జీతభత్యాలు హెచ్ఆర్ పాలసీ ప్రకారంగా వాళ్ళకి పెంచడం జరిగింది. ఇంతకుముందు ఎప్పుడూ లేదు అది. అదొక ట్యాక్స్లో మనం చేసిన మంచి. ఆయన నోటీస్కి తీసుకెళ్ళడం జరిగింది. ఆయన ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడంటే ఏవైతే పాత లోన్లు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు ఆ లోన్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళ వరకు కంటిన్యూ చేయమన్నారు. కొత్తగా లోన్లు పెట్టుకునే వాళ్ళకి ఆ రీసర్వేలో ఏదన్నా ప్రాబ్లం ఉంటే అది కొద్దిగా ఆలోచించి చేయాలా, అది నేను తర్వాత చెప్తానన్నారు. అది సిఎంఆర్ జ్యువెలర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం ఆషాఢ శ్రావణ స్వర్ణ వైభవం. సరికొత్త స్వర్ణ కాంతులకు శ్రీకారం. బంగారు ఆభరణాల వేస్టేజ్ పై అప్ టు 50% ఆఫ్. పాత బంగారం మార్పిడిపై ప్రతి క్యారెట్ కు 100% ఎక్స్చేంజ్ విలువ. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫ్లాట్ 15% ఆఫ్. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు కూలీ లేదు. రెగ్యులర్ విఎస్ఓ పై వర్తిస్తుంది. మన సంప్రదాయం ఆధునికతలకు అద్దం పట్టి వింటేజ్ కలెక్షన్స్, యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్ మా ప్రత్యేకత. 100% హాల్ మార్క్ తో మార్కెట్ లో మరెవరూ ఇవ్వలేని లైఫ్ లాంగ్ సర్వీస్ అందించే ఏకైక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్. తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.